తిరుపతి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరేసాం. దారిలో ఆటోమేటిక్ గా నగిరి సాయిబాబా టెంపుల్ దగ్గర కార్ ఆగిపోయింది. మామూలుగా అయితే ఇటువైపు వచ్చినప్పుడంతా ఈ గుడి విజిట్ చేసుకునే వెళ్తాం సాయిబాబాకు హాయ్ చెప్పి. బట్ వెళ్లే తొందరలో చూసుకోలేదు గానీ ఇక్కడ కొబ్బరి పువ్వు అమ్ముతుంటే ఆపాము. చూస్తే ఇక్కడే మన సాయిబాబా గుడి దగ్గరే ఆపాము. అలా సాయిబాబాకి హాయ్ చెప్పేసి అక్కడ అమ్ముతున్నవన్నీ కొనేసి అక్కని రిసీవ్ చేసుకోవడానికి అయితే బయలుదేరేసాం. ఈ ఎయిర్పోర్ట్ అయితే సిటీ మధ్యలో ఉంటది. అసలు ఫస్ట్ టైం ఏదైనా లొకేషన్ పెట్టుకుని వచ్చే వాళ్ళకైతే అసలు మనం నిజంగా ఎయిర్పోర్ట్ కే వెళ్తున్నామా లేదా అన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు. బోర్డ్స్ కూడా ఏముండవు. మీరు గుడ్డిగా గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి వచ్చేస్తే లాస్ట్ లో ఎయిర్పోర్ట్ 1 కిలోమీటర్ అనే బోర్డు కనిపిస్తుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అరైవల్ రూట్ లో వెళ్లి ప్రైవేట్ వెహికల్ పార్కింగ్ అడిగితే ఒక మాల్ లో చూపించారు. అసలు పార్కింగ్ కింద ఎక్కడ ఖాళీ లేదు. 5 ఫ్లోర్స్ పైకి వెళ్లాల్సి వచ్చింది. ఇంకెలా కాదని చెప్పి మళ్ళీ కిందకు వచ్చేసి ఎగ్జిట్ దగ్గర ఉన్న ప్రైవేట్ వెహికల్ అరైవల్ పాయింట్ లో కార్ పెట్టేసి వెళ్ళిపోయాం లోపలికి. ఈ ఎయిర్పోర్ట్ సిటీ మధ్యలో ఉండడమే ఒక విచిత్రం. అయితే అసలు బైక్ లో కూడా వచ్చేయచ్చు హ్యాపీగా. అది హైలైట్. ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఉంది. అదైతే ఇంకా హైలైట్. నేనైతే ఇలాంటి ఎయిర్పోర్ట్ ఎక్కడ చూడలేదు. మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎగ్జిట్ దగ్గర ఉన్న అరైవల్ పాయింట్ కి అయితే మనం వచ్చాం కదా. బట్ మనం వెళ్లాల్సింది ఎంట్రన్స్ దగ్గర ఉన్న అరైవల్ పాయింట్ దగ్గరికి. యాక్చువల్లీ అక్కడే ఆగుండాల్సింది. సో కార్ అయితే వెనక్కి దిప్పుకొని వెళ్ళడానికి లేదు. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎంటర్ అవ్వమని చెప్పారు. ఒక పక్క టైం అయిపోతుంది. ఇంకెలాగబ్బా వేరే మార్గం ఏమైనా ఉందా అని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక్కడ చాలా బ్యాటరీ బండ్లు అయితే ఉన్నాయి. ఫ్రీ సర్వీస్ లాంటివి. ఇంకా అది ఎక్కేసి ఎంట్రన్స్ దగ్గర ఉన్న మన అరైవల్ పాయింట్ కి చేరుకోగానే అక్కొచ్చే ఫ్లైట్ నెంబర్ అయితే ఆ బోర్డు మీద కనిపించింది. అరైవ్డ్ అని తెగ బ్లింక్ అయిపోతుంది. అది చూసినప్పటి నుంచి అక్క ఎప్పుడప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ తెగ వీడియోలు తీసేస్తానని నేనైతే. ఇదిగోండి ఇవే ఆ ఫ్రీ సర్వీస్ బ్యాటరీ వెహికల్స్. యాక్చువల్లీ అక్క బయటకు వచ్చే వీడియో మిస్ అవ్వకూడదని రికార్డ్ చేస్తా ఉంటే మన సెక్యూరిటీ పాపలు రికార్డ్ చేయకూడదన్నారు. ఇంతలో కరెక్ట్ టైం కి అక్క ఫ్రెండ్ కూడా వచ్చింది రిసీవింగ్ కి. వాళ్ళు రికార్డ్ చేయకూడదంటే మాత్రం మనం ఆగుతామా? అయినా వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చేటప్పుడు వీడియో తీస్తుంటే రికార్డ్ చేయొద్దని ఏం చెప్పట్లేదు. ఇప్పుడు రియాక్షన్స్ చూద్దాం మనం. సో మనం ఇందాక అనుకున్నట్టే ఫ్రీ సర్వీస్ బ్యాటరీ వెహికల్ ఒకటి తీసుకుని వెనకాల మొత్తం లగేజ్ చేసుకుని మేము కూడా అదే వెహికల్ లో మన కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. యాక్చువల్లీ అక్క ఫ్రెండ్ కూడా చెన్నైలోనే ఉంటారు. సో కాసేపు అలా మాట్లాడేసి టాటా చెప్పేసి రిటర్న్ తిరుపతికి అయితే బయలుదేరేసాం నేను, మమ్మీ, అక్క. మీరెవరైనా ఈ చెన్నై ఎయిర్పోర్ట్ కి వస్తే ఫ్రీ సర్వీస్ ని బాగా వినియోగించుకోండి. మాలా రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి, ఫ్లైట్ దిగిన వాళ్ళకి భలే యూజ్ అవుతుంది. నాకు చాలా నచ్చింది ఇదైతే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకి దారిలో తినడానికి ఎన్నున్నా సరే మనం మాత్రం ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపుతాం. అలా దారిలో వెళ్తూ ర్యాండమ్ గా మంచి రేటింగ్స్ అంబియన్స్ ఉన్న రెస్టారెంట్ వెతికి అక్కడైతే ఆపేసాం. ఫస్ట్ అయితే మనం ఒక షవర్మాతో మొదలెట్టాం. టేస్ట్ అయితే చాలా డీసెంట్ అండ్ టూ మచ్ క్లాసీ ఉంది. దానిలోకి పికిల్డ్ బీట్రూట్ ఇచ్చారు. ఐ థింక్ తిరువల్లూరులో అనుకుంటా ఇది లామియా రెస్టారెంట్. వెంటనే ఒక ఫిష్ టిక్ ఆర్డర్ చేసాం. కొంచెం సాల్ట్ తగ్గించుంటే టేస్ట్ అద్దిరిపోయేది. అలా మేమిద్దరం చికెన్ అండ్ ఫిష్ తో ఎంజాయ్ చేస్తుంటే మమ్మీ వెజ్ కోసం వెయిట్ చేస్తుంది. యాక్చువల్లీ అప్పటికే టైం అరౌండ్ 9 PM అవుతుంది. ఇంకా నైట్ టైం హెవీ ఫుడ్ ఎందుకని చెప్పి పుల్కాలు మష్రూమ్ కర్రీతో ఆ రోజు డిన్నర్ అయితే ఎండ్ చేసేద్దాం అనుకున్నాం. బట్ రెస్టారెంట్ వాడు గమ్మునున్నాడుగా. డెజర్ట్లు, జ్యూస్లు అంటూ వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ అంతా చదువుతాడు. మనకి ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. అలా మొత్తానికి అతి చేయకుండా 2 వాటర్ మెలన్ జ్యూస్ వితౌట్ షుగర్ 2/3 చెప్పి డిన్నర్ ఫినిష్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరేసాం. ఐస్ వద్దని చెప్పలేదా? ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్ అయింది. ఇంకా డ్రైవింగ్ లో మనం ఏం తినం కాబట్టి ఇంటికి రావడం ఒక కొబ్బరి పువ్వు అయితే కుమ్మేశాం. ఇంకా మనం కొబ్బరి పువ్వుతో పాటు స్టార్టింగ్ లో ఇంకోటి కూడా కొన్నాం కదా, వాటిని ముంతమామిడి పండ్లు అంటారంట. అందుకే కొన్నాను. ముంతమామిడి అంటే క్యాజు. జనరల్ గా ఈ పండు పైన క్యాజు నట్ వస్తుంది. క్యాజు నట్ కింద ఈ పండు ఉంటది. ఆ పండ్లు అన్నమాట ఇవి. నేను అక్కడ చూసినప్పుడు ఇదేదో ఒక టైప్ ఆఫ్ యాపిల్స్ అనుకున్నాను. బట్ అడిగితే వాళ్ళు ఇది చెప్పారు. చేత్తో తుంచుతుంటే అంత ఈజీగా ఏం రావట్లేదు. పండు కూడా చాలా వగరుగా ఉంది. అండ్ ఇంకా ఇది ఈ పింక్ కలర్ వచ్చి ఐస్ యాపిల్స్. ఈ ఐస్ యాపిల్స్ తిరుపతిలో ఉన్న అక్క ఫ్రెండ్ ఇచ్చింది. ఇవేమో తింటుంటే స్వీట్ గానే ఉన్నాయి కానీ కొంచెం కర్పూరం ఫ్లేవర్ ఆ టైప్ లో ఉంది. చూడడానికి అయితే ఆనియన్స్ లాగే ఉన్నాయి కదా. ఇక ఈ క్యాజు ఫ్రూట్ వచ్చి చాలా వగరుగా ఉంది. ఇంకా అది మనం తినలేంలే గానీ మీకు కట్ చేసి అయితే లోపల ఎలా ఉంటుందో చూపిస్తా. జనరల్ గా అయితే తినొచ్చు, బానే ఉన్నాయి. బట్ మనకి వగరుగా ఉంటే పెద్ద నచ్చదులేండి, తినలేం. యాక్చువల్లీ ఇదే సేమ్ షేప్ లో రెడ్ కలర్ లో స్వీట్ గా ఉంటాయి యాపిల్స్. ఆల్రెడీ తినున్నాం కాబట్టి ఇంకా అవే అనుకుని అడిగితే ఇవి అవి కాదు, క్యాజునట్ కింద వచ్చే పండ్లు ముంతమామిడి పండ్లు అంటారని చెప్పారు. సరే ఇంకేముంది, నచ్చితే తింటాం లేకపోతే లేదు. కానీ ముందు వీడియోలో మీకైతే చూపిద్దామని కొన్నా. అవును, యాక్చువల్లీ మాకు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు కదా. ఓటు వేయడానికి వచ్చింది. కెనడా నుంచి యుఎస్ కి, యుఎస్ టు ముంబై, ముంబై టు చెన్నై, మొత్తానికి కెనడా నుంచి తిరుపతికి ఇలా వచ్చింది అనమాట ఓటు వేయడానికి. చూసారా ఈ ఐస్ యాపిల్స్ అచ్చం ఆనియన్స్ లాగే ఉన్నాయి కదా. నేనైతే ఫస్ట్ ఆనియన్స్ అనే అనుకున్నా వీటిని చూసి. ఇక వీటి సంగతి పక్కన పెడితే మా అక్క మా అందరి కోసం ఏమేమో తెచ్చింది. ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసే లోపు ఆల్రెడీ అవి కొన్ని పనిచేసింది కూడా. నెక్స్ట్ వీడియోలో అవన్నీ చూపిస్తాను. చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, మిస్ అవ్వద్దు. ఓకే, మరి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి.